नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना व मय यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मय युज़लिल्हु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाह व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहुल्लाहु तबारक व तआला बिल हक्कि बशीरन व नज़ीरा व दाइयन इलल्लाहि बिइज़्निहि व सिराजम मुनीरा अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्ल मुहदसतिन बिदअ व कुल्ल बिदअतिन ज़लाला व कुल्ल ज़लालतिन फिन्नार फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वल अस्रि इन्नल इंसान लफ़ी खुस्र इल्लल लज़ीना आमनु व अमिलुस सालिहाति व तवासौ बिल हक्कि व तवासौ बिस सब्र। ముస్లిం సోదర సోదరీమణులారా, సకల లోకాల ప్రభువు, సర్వలోకాల సృష్టికర్త, విశ్వ సామ్రాజ్యాధిపతి అయిన అల్లాహ్ యొక్క నామస్తోత్రం చేస్తున్నాను. ఆయనే అందరికంటే అన్నింటికంటే గొప్పవాడు. ఆయనకు తప్ప మరి ఎవ్వరికీ దైవ అర్హత లేదు. అందరూ అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని స్తోత్రించాలి, అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడాలి. అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రియ ప్రవక్త మరియు ప్రియ భక్తుడు అని చెప్పి నేను సాక్ష్యం ఇస్తున్నాను. అల్లాహ్ తబారక వ తఆలా ఆయన పైన, ఆయన యొక్క అనుచరుల పైన కరుణ వర్షించుగాక. ఆమీన్. శ్రీమణులారా, అల్లాహ్ అనుగ్రహం వల్ల 22వ రోజు ఉపవాసానికి వచ్చాం. 23వ రోజు తరావీ నమాజ్కి వచ్చాం. దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, ఈ నెల శుభాలతో కూడుకున్నటువంటి నెల రంజాన్. ఈ నెలలో మనం చేసే ప్రతి సత్కార్యానికి 70 రెట్లు పుణ్యం దొరుకుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన జుమాలో కూడా చెప్పడం జరిగింది. మన గడిచినటువంటి జుమాలో ఈ లైలతుల్ ఖదర్ రాత్రి ఏదైతే ఉందో చాలా శ్రేష్టమైనది, చాలా ఘనమైనది. దానికి గల కారణం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ని అవతరింపజేసినటువంటి నెల రంజాన్ నెల అయితే, ఆ రంజాన్ నెలలో ఒక ఘనమైన రాత్రిలో ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. పురస్కరించుకుని మనం ఉపవాసాలు ఉండడం, అలాగే ఉపవాసాలతో పాటు తరావీ నమాజులు చేయడం, అలాగే అల్లాహ్ అనుగ్రహం వల్ల ఈ యొక్క లైలతుల్ ఖదర్ యొక్క 5 రాత్రుల్ని మనం చేసుకోవడం జరుగుతుంది. అల్లాహ్ దయ వల్ల ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మీ ముందు ఇప్పుడు అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి ఒక వాక్యం ఒక సూరా చదవడం జరిగింది. ఆ యొక్క సూరతుల్ అస్ర్. అస్ర్ అంటే కాలం. ఈ యొక్క సూరాలో అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నాడు వల్ అస్ర్. వల్ అస్ర్ అంటే కాలం సాక్షిగా. మనం ఒకసారి ఆలోచించాలి. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో కాలాన్ని సాక్షిగా పెట్టి మనిషి ఎటువంటి నష్టానికి గురై ఉన్నాడు, ఎటువంటి వారు నష్టంలో లేరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాలాన్ని ఎందుకు సాక్షిగా పెట్టాడంటే, కాలం అనేది నిజం, అబద్ధం కానిది. కాలం అనేది నిజం. మనం మరిచిపోయినటువంటి విషయాల్ని కూడా గుర్తు చేసేది ఏది? కాలం. మనం చేసినటువంటి కర్మలకి ప్రతిఫలం ఇచ్చేది ఏది? మనకు గుర్తుకు తెచ్చేది ఏది?
ఏది మర్చిపోయినా కాలం మర్చిపోదురా నువ్వు చేసిన పని అంటారు. వాస్తవం అంటారు కాదంటారు. వాళ్ళ అస్రం కాలాన్ని సాక్షిగా పెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు, ఇన్సాన్ అంటే మానవుడు, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, మానవుడు ఘోరమైనటువంటి నష్టానికి గురై ఉన్నాడు, ఘోరమైనటువంటి నష్టానికి గురై ఉన్నాడు. ఒకసారి ఈ సూరా మీద మనం గనుక సరైనటువంటి వివరణ తీసుకున్నట్టయితే చూడండి, ప్రపంచం ప్రారంభమైన దగ్గర నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి జాతిలో కూడా ప్రవక్తల్ని పంపించాడు అంటారా లేదంటారు? ప్రతి ప్రవక్త కూడా తమ జాతి వారి వద్దకు వచ్చి ఒకే ఒక మాట చెప్పేవారు, అల్లాహు తఅబుదు ఇల్లా అయ్యా, అల్లాని తప్ప వేరొకరిని ఆరాధించకండి, అల్లాని మాత్రమే ఆరాధించండి. ప్రతి ప్రవక్త చెప్పినటువంటి మాట. సృష్టి ప్రారంభం నుంచి ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుండి దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు కూడా చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, అల్లాహు తఅబుదు ఇల్లా అయ్యా, అల్లాని తప్ప వేరొకరిని ఆరాధించొద్దు, అలా చేస్తే మీరు నష్టానికి గురవుతారు అని చెప్పి. మనం ఒకసారి ఆలోచించినట్లయితే దివ్య ఖురాన్లో గత కాలంలో, గత చరిత్రలో గడిచిపోయినటువంటి వాళ్ళలో, మనకంటే ముందు గతించినటువంటి వాళ్ళలో ధర్మం ప్రకారం జీవితం గడిపితే లాభం పొందినటువంటి వ్యక్తులు, ధర్మాన్ని ధిక్కరిస్తే, అల్లాని ధిక్కరించి తమ ఇష్టానుసారం జీవితం గడిపితే నష్టపోయినటువంటి వ్యక్తుల్ని కాలం చూపిస్తుంది మనకి. గత కాలంలో, పూర్వకాలంలో కొంతమంది ఉండేవారని చెప్పి, అదే మనం ఖురాన్ యొక్క పఠనంలో చూసినట్లయితే, ఈ ప్రపంచానికి నేనే గొప్పవాణ్ణి, నేనే దేవుణ్ణి అన్నటువంటి ఫిరౌన్, మూసా అలైహిస్సలాం వారు కాలంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి రాజు. ఎవరండి? ఫిరౌన్. ఏమన్నాడు? ఈ ప్రపంచానికి నేనే దేవుణ్ణి, మీరంతా నన్నే పూజించండి అన్నాడు. మూసా అలైహిస్సలాం వెళ్ళి చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయనకి కొంచెం నత్తి, ఆయన తమ్ముణ్ణి మద్దతుగా తీసుకుని, హారూన్ అలైహిస్సలాం వారిని తీసుకుని అల్లా నియమించబడినటువంటి ఆజ్ఞలతోటి మూసా అలైహిస్సలాం వారు ఫిరౌన్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏ ఫిరౌన్, నువ్వు దేవుడువు కాదు, నువ్వు దేవుడువు కాదు, నిన్ను నన్ను ఈ యావత్తు ప్రపంచాన్ని పుట్టించినటువంటి సృష్టికర్త ఒక్కడున్నాడు, ఆయనే అల్లా, ఆయన్ని ఆరాధించు. నిన్ను ఆయనే పుట్టించాడు, నన్ను ఆయనే పుట్టించాడు, మనమంతా ఆయనకి ఆరాధించాలి తప్ప ఆయన్ని ధిక్కరించకూడదని చెప్పాడు. సరే ఓ ఫిరౌన్, నువ్వు గనక ధిక్కరిస్తే నీ మీద అనేక శిక్షల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిస్తాడని చెప్తే ఫిరౌన్ ధిక్కరించడం జరుగుతుంది. మూసా అలైహిస్సలాం మీద, ఆయన యొక్క అనుచరుల మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. వాళ్ళని తరుముకుంటూ వస్తాడు చంపడానికి. మూసా అలైహిస్సలాంతో ఒక వర్గం, ఆయన్ని విశ్వసించినటువంటి వర్గం వెనకాల వెళుతూ, ఓ మూసా, మేము అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పి నమ్మాం, నీతో పాటు వస్తున్నాం, వెనకాల ఫిరౌన్ వచ్చేస్తున్నాడు తన సైన్యంతో, మమ్మల్ని చంపేస్తాడని చెప్పి వీళ్ళు భయపడుతున్న సందర్భంలో వెనకాల ఫిరౌన్ తరుముతున్నాడు, ఎదురుగా ఒక సముద్రం అడ్డంగా ఉంది. వీళ్ళంతా అంటున్నారు, ఏమన్నారు? వచ్చేస్తున్నాడు ఫిరౌను తన సైన్యంతో, మన మీద దాడి చేయడానికి వస్తున్నాడు, మనల్ని చంపుతాడు అని చెప్పి భయపడుతున్న సందర్భంలో మూసా అలైహిస్సలాం అల్లాతో దువా చేస్తారు, ఏ అల్లా, మేము నిన్ను నమ్ముకున్నాం, ఏ అల్లా, మేము నిన్ను ఆరాధిస్తున్నాం, ఏ అల్లా, ఈ దుష్టుడి యొక్క బారి నుంచి మమ్మల్ని రక్షించు.
ఎవరితో దువా చేశారు ఆయన? అల్లాతో దువా చేశారు. వెంటనే అల్లా అంటాడు, మూసా అలైహిస్సలాం వారి చేతిలో ఒక కర్ర ఉండేది. ఆ కర్రను తీసుకునేవా మూసా, నువ్వు సముద్రాన్ని కొట్టు, నీ ముందున్నటువంటి సముద్రాన్ని కొట్టు, నీ ముందున్నటువంటి సముద్రాన్ని కొడితే అది నీకు దారి చూపిస్తుంది. ఆయన అల్లా పేరుతో సముద్రం మీద ఇలా కొట్టగానే, సముద్రపు గట్టున కొట్టగానే సముద్రం 2 భాగాలుగా విడిపోయినటువంటి సందర్భాన్ని ఖురాన్లో మనం చూస్తున్నాం. అల్లా అంటున్నాడు, వల్ అస్రే ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, మానవుడు నిశ్చయంగా నష్టానికి గురై ఉన్నాడు, కాలాన్ని సాక్షిగా పెట్టి నేను చెప్తున్నా అన్నాడు. గత కాలంలో ఎవడైతే నేను దేవుణ్ణని విర్రవీగాడో అతని పరిస్థితి ఇప్పుడు చూడండి. ఈ సముద్రం 2 భాగాలైంది. మూసా అలైహిస్సలాం వారిని అనుసరించేటటువంటి వ్యక్తులంతా ఈయన వెనకాల వెళ్ళిపోతున్నారు. సముద్రం ఈ యొక్క భాగం కింద విడిపోతుంటే ఈ సముద్రం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని సముద్రం, ఆ యొక్క ఫిరౌన్ యొక్క అనుచరుల్ని సముద్రం ముంచుకుంటూ వస్తుంది. అప్పుడు ఫిరౌన్ అంటాడు, ఏ మూసా, నీ ప్రభువుతో దువా చేయి, నేను విశ్వసిస్తున్నా. ఏ మూసా, నీ యొక్క ప్రభువుని అర్థించు, నా కోసం ప్రార్థన చెయ్యి, నన్ను రక్షించమని చెప్పి దువా చేయి అంటాడు. మూసా అలైహిస్సలాం అంటారు, నీకు ఇచ్చిన గడువు అయిపోయింది ఫిరౌన్, నీకు ఇచ్చినటువంటి గడువు అయిపోయింది. అల్లా నిన్ను శిక్షించే వారితో పట్టుకున్నాడు కాబట్టి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. దైవం ప్రతి మనిషికి ఒక గడువు అనేది ఇస్తాడు. ఆ గడువు తీరిపోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఏమవుతాడు? నాశనానికి గురవుతాడు. ఇక్కడ ఈ ఉదాహరణ తీసుకున్నట్టయితే, ఫిరౌన్ అనేటటువంటి చక్రవర్తి తన సైన్యంతో మూసా అలైహిస్సలాంని, ఆయన యొక్క అనుచరుల్ని వెంబడించినప్పుడు వెనకాల పూర్తి విశ్వాసం లేనటువంటి కొంతమంది వ్యక్తులు చెడుగా మాట్లాడినప్పటికీ, నీతో పాటు వస్తున్నందుకు మేము మునిగిపోతామేమో, నీతో పాటు వస్తున్నందుకు ఫిరౌన్ మమ్మల్ని చంపేస్తాడేమో అనేటటువంటి పూర్తి విశ్వాసం లేనటువంటి మాటలు పలికినప్పటికీ అల్లా మీద విశ్వాసంతో ఏం చేశాడు? ఆయన దువా చేయగానే తన కర్రతో సముద్రం యొక్క గట్టు అంచున కొట్టగానే సముద్రం 2 భాగాలుగా విడిపోయింది. మూసా అలైహిస్సలాం వారిని, ఆయన అనుసరించేటటువంటి ప్రజల్ని రక్షించింది. ఎంతో శక్తిమంతుడని విర్రవీగినటువంటి ఫిరౌన్ అనేటటువంటి వాడు ఏమయ్యాడు? ఖురాన్లో అంటాడు అల్లా, ఓ ఫిరౌన్, ఖయామత్ వరకు, ప్రపంచం అంతమయ్యేంత వరకు నీ యొక్క శరీరం, ఎవడైతే ధిక్కారులు ఉన్నారో, ఎవడైతే నేను దేవుణ్ణి అన్నాడో, ఎవడైతే నేను గొప్పవాడిని అంటాడో అటువంటి వాడికి ఉదాహరణగా నీ యొక్క శవం, నీ యొక్క శరీరాన్ని భూమి ముట్టుకోదు, గాలి ముట్టుకోదు, అగ్ని ముట్టుకోదు. నీ యొక్క శరీరం ఖయామత్ వరకు దైవ ధిక్కారులకు ఒక సూచనగా ఉంటుంది. ఈరోజు కూడా ఈజిప్ట్లో ఉన్నటువంటి మ్యూజియంస్ లో ఫిరౌన్ యొక్క శవం ఈ రోజు కూడా భద్రపరిచి ఉందని చెప్పి మనందరికీ తెలుసు. వాస్తవం తెలుసు కదా, అందరికీ తెలుసా? ఒక మానవ శరీరం దైవం యొక్క ఆజ్ఞది. ఎవడైతే నేను విర్రవీగి, నేను గొప్పవాడిని, నేను దేవుణ్ణి, నా దగ్గర అంతా ఉంది, నేను అందరికంటే గొప్పవాడిని విర్రవీగి, కాలాన్ని సాక్షిగా పెట్టి చెప్తున్నాను, ఇన్నల్ ఇన్సాన్, నిశ్చయంగా మానవుడు నష్టానికి గురై, లఫీ ఖుస్ర్, నష్టానికి గురై ఉన్నాడు. అర్థమవుతుందండి? నేను దేవుణ్ణి అన్నటువంటి వాడి యొక్క పరిస్థితి. ఈ ప్రపంచంలో నేను గొప్పవాడిని, నేను చక్రవర్తిని అన్నటువంటి వాడి పరిస్థితి. అదే కాలంలో ఇంకొక ఉదాహరణ మనం తీసుకోవచ్చు. మూసా అలైహిస్సలాం వారి కాలంలో ఫిరౌన్ చక్రవర్తిగా ఉన్నప్పుడు హారూన్ అనేటటువంటి ఒక ధనవంతుడు ఉండేవాడు. ఎవరుండేవారు? హారూన్. ఎంత గొప్ప ధనవంతుడు అంటే 70 ఒంటెలు అతని దగ్గర ఉన్నటువంటి ఖజానా తాళాలు తెరవడానికి 70 ఒంట్లకి తాళాలు మోసేవి. అంత గొప్ప ధనవంతుడు. ఎవరు? హారూన్ యొక్క ఖజానా తెరవడానికి 70 ఒంట్ల మీద అతని తాళాలు ఉండేవి, తాళాలు మోసేవి. అంత గొప్ప ధనవంతుడు. ఆయనకి అల్లా ఎన్నో అనుగ్రహాలు ఇచ్చాడు, కానీ అతను దైవాన్ని గుర్తించలా. నేనే గొప్ప,
ఈ ప్రపంచంలో నేను గొప్ప ధనవంతుణ్ణి, ఈ ధనంతో నేను ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు. ఒకానొక రోజు తన దగ్గర ఉన్నటువంటి ధనంలో కొంత భాగాన్ని మెడలో వేసుకుని, ఒంటి నిండా కప్పుకుని బంగారాన్ని, నేను గొప్ప ధనవంతుణ్ణి, ఓ ప్రజలారా చూడండి అని చెప్పి అతను ఒక బజార్లో ఊరేగుతూ ఉన్నటువంటి పరిస్థితి సందర్భం. ఆ సమయంలో అల్లా యొక్క శిక్ష అతని మీద వస్తుంది. మూసా అలైహిస్సలాం చెప్తాడు, ఓ హారూన్, నువ్వు అల్లాకి భయపడు. నీకు ఆ ధనాన్ని ఇచ్చింది ఎవరు? అల్లా. నీకు ఆ ధనాన్ని ఇచ్చింది ఎవరు? అల్లా. నీకు ఆ స్థాయి ఇచ్చింది అల్లా. నువ్వు అల్లాకి భయపడు. అల్లాకి భయపడి మంచి మార్గంలోని ధనాన్ని ఖర్చు పెట్టు, దాన ధర్మాలు చేయి అని చెప్తాడు. వినడు. అల్లా సుబ్హానహు వ తఆలా అతన్ని పట్టుకున్నాడు. ఎవరిని? హారూన్ని శిక్షించడానికి పట్టుకున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి ధనంతో పాటు అతను భూమిలో దిగబడిపోతున్నాడు. ఈ ఫిరౌన్ని ఈ సముద్రం ముంచక ముందు జరిగినటువంటి సంఘటన, ఆ కాలంలో జరిగినటువంటి సంఘటన. అతని ధనంతో, అతని బంగారంతో, అతని ఆస్తిపాసులతో భూమిలో దిగబడిపోతూ, ఏ మూసా, అల్లాతో దువా చేయి, నేను పశ్చాత్తాపడతా. వింటాడా అల్లా? ఇచ్చినంత వరకు సమయం ఇచ్చాడు. అతని యొక్క ధనం, అతని యొక్క తన దగ్గర ఉన్నటువంటి తన యొక్క డబ్బు, తన యొక్క బంగారం, తన యొక్క సామాగ్రి మొత్తం కూడా ఆ ప్రజలు చూస్తున్న సందర్భంలో భూమిలోకి దిగబడిపోయినటువంటి సందర్భం. అల్లా అన్నాడు, వాళ్ళ అసరు, కాలాన్ని నేను సాక్షిగా పెడుతున్నా. కాలాన్ని దేనికి సాక్షిగా పెట్టాడు? గతించిన కాలంలో నేను దేవుడు అన్నటువంటి వాడికి ఇటువంటి పరిస్థితి ఉంది. గతించిన కాలంలో నేను గొప్ప ధనవంతుణ్ణి, నేను గొప్ప ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి డబ్బున్నటువంటి వాడిని అని విర్రవీగేటటువంటి వాడి పరిస్థితి ఇదే అని చెప్పి ఖురాన్ మనకి తెలియజేస్తుంది. అందుకే అల్లా అంటాడు, వాళ్ళ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. నిశ్చయంగా మానవుడు ఒక భయంకరమైనటువంటి నష్టానికి గురై ఉన్నాడు. తెలుసుకోవాలి మనం. ఏంటి నష్టం? ఏంటి నష్టం? అంటే ఈ ప్రపంచంలో దైవ ధిక్కార ధోరణి. మనం ఏ స్థాయికి వెళ్ళినా, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నా, మనం ఎంత గౌరవంగా ఉంచబడినా, ప్రతీది అల్లా యొక్క దయ, అల్లా యొక్క అనుగ్రహం. అల్లా మనకిస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనేటటువంటి విశ్వాసంతో మనం బ్రతకాలి. అలా బ్రతకపోతే, అలా జీవించకపోతే రేపు అల్లా తబారక తఆలా మనల్ని పట్టుకునే సందర్భం వస్తే గతించిన వాళ్ళకంటే కూడా మనం గొప్పోళ్ళమేమి కాదు. ఈ విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి అన్నాడు. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. మానవుడు నష్టానికి గురై ఉన్నాడు. మరి నష్టానికి గురి కానటువంటి వాళ్ళు ఎవరు? ఆ వాక్యంలో తెలుస్తున్నాడు, ఇల్లల్లజీన ఆమను వ అమిలుస్ సాలిహాతి వ తవాసౌ బిల్ హక్కి వ తవాసౌ బిస్ సబ్ర్. ఇల్లల్లజీన ఆమను, వాళ్ళు ఎవరైతే అల్లాను విశ్వసించారో, ఎవరైతే అల్లా పట్ల విశ్వాసంతో జీవితం గడుపుతూ వ అమిలుస్ సాలిహాత్, అమలే సాలిహ్ అంటే సత్కార్యాలు చేస్తున్నారో, మంచి పనులు చేస్తున్నారో. దీని మీద మనం ఒకసారి ఆలోచించినట్లయితే అల్లాని విశ్వసించడం అనేది చాలా 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 గొప్ప విషయం. అది అందరికీ దొరకదు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈరోజు అల్లా అనుగ్రహం వల్ల ఉపవాసం ఉన్నాం, జాగారం చేస్తున్నాం, నమాజ్లో పాల్గొన్నాం. ఆ అదృష్టాన్ని మనకు ప్రసాదించారు. ఈ అదృష్టం లేకుండా, ఈ యొక్క అవకాశం లేకుండా, ధర్మం గురించి తెలియకుండా ఇళ్లలో నిద్రపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. వాస్తవం కదా? వాస్తవం కదా? మీరు సమాధానం చెప్తే నేను ప్రసంగం చెప్తా. వాస్తవం కదా? అల్లా మనల్ని వెళ్ళమన్నాడు. ఎక్కడికి? మస్జిద్కి పంపించాడు. అన్నాడు, ఇల్లల్లదీన ఆమను వ అమిలుస్ సాలిహాతి వ తవాసౌ బిల్ హక్కి వ తవాసౌ బిస్ సబ్ర్. దీని మీద ఒకసారి మనం ఆలోచించినట్లయితే విశ్వసించడం అంటే ఏంటి? అసలు విశ్వాసాలు ఎన్ని రకాలు? విశ్వాసం అంటే ఏంటి?
లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లా కల్మ చదివితే అయిపోదు. విశ్వాసం అంటే అమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులుహి వల్ యౌమిల్ ఆఖిర్. చూడండి, అల్లాహ్ ఒక్కడనే విశ్వసిస్తే సరిపోదు. అల్లాహ్ను విశ్వసిస్తూ అల్లాహ్తో పాటు ఆయన యొక్క దూతల్ని విశ్వసించాలి. దైవదూతలు జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదకి వహీ తీసుకొచ్చినటువంటి ప్రవక్త దైవదూతల నాయకుడు. ఇజ్రాయిల్ అలైహిస్సలాం మృత్యువుని తీసుకొచ్చేవాడు. ఇస్రాఫీల్ అలైహిస్సలాం ఖయామత్ నాడు శంఖాన్ని పూరించడానికి సిద్ధంగా నిలబడినటువంటి వాడు. మికాయిల్ అలైహిస్సలాం, ఇలా అనేక మంది దైవదూతలు ఉన్నారు. వాళ్ళంతా కూడా దైవదూతలు అని మనం విశ్వసించాలి. వాళ్ళంతా కూడా దైవదూతలు. అలాగే కుతుబిహి, ఆయన గ్రంథాలను విశ్వసించాలి. గ్రంథాలు దైవ గ్రంథాలు. అల్లాహ్ తబారక వ తఆలా ప్రపంచం ప్రారంభించిన దగ్గర నుండి ఎంతమంది ప్రవక్తలు పంపించాడు? సుమారుగా 1,24,000 మంది ప్రవక్తల్ని అల్లాహ్ పంపించాడు. ప్రతి ప్రవక్తకి ఇచ్చిన సందేశం, మీరు అల్లాహ్ని ఆరాధించండి, అల్లాహ్ని ధిక్కరిస్తే మీరు ప్రవక్తలను కూడా మిమ్మల్ని కూడా పట్టుకుంటా అన్నాడు. ప్రతి ప్రవక్త ప్రజల దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట అల్లాహు తఅబుదు ఇల్లా ఇయ్యా, అల్లాహ్ని తప్ప వేరొకరిని ఆరాధించొద్దు అని. ఆ ప్రవక్తల దగ్గరికి ఒక సందేశాన్ని అందించడానికి ప్రతి ప్రవక్తకి గ్రంథాన్ని ఇచ్చేవాడు అల్లాహ్. అందులో కొంతమంది గురించి కొన్ని గ్రంథాల గురించి ఖురాన్లో ఉంది. తౌరాత్ అనే గ్రంథాన్ని మూసా అలైహిస్సలాం వారికి ప్రసాదించాడు. ఇంజీల్ అనేటటువంటి గ్రంథాన్ని ఈసా అలైహిస్సలాం వారికి ప్రసాదించాడు. అలాగే కొంతమంది ప్రవక్తలకి కొన్ని సహీఫాలు పంపించాడు. ఇలా ప్రవక్తలకి ధర్మాన్ని బోధించమని చెప్పి ఒక గైడ్ ఇచ్చి పంపించేవాడు. చిట్ట చివరిగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ ఇచ్చి పంపించాడు. అర్థమైందండి? గత ప్రవక్తల గ్రంథాలను ధిక్కరించకూడదు. వాళ్ళ మీద కూడా గ్రంథాలు వచ్చాయి. అల్లాహ్ తబారక వ తఆలా మూసా అలైహిస్సలాం వారి మీద తౌరాత్ అనే గ్రంథాన్ని ఇచ్చాడు. ఈసా అలైహిస్సలాం వారి మీద ఇంజీల్ అనే గ్రంథాన్ని ఇచ్చాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి సహీఫాలు ఇచ్చాడు. వీటిని విశ్వసించాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రంథాలతో మనకు పని లేదు. ఇప్పుడున్నట్టు ఓన్లీ ఖురాన్ తోటి మన పని. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గ్రంథాల్లో మార్పులు చేర్పులకి అనుగుణంగా గురి చేయబడ్డాయి. కానీ ఖురాన్ అటువంటి మార్పులకి చేర్పులకి గురి కాబడలేదు. దాన్ని కూడా చెప్తా. ఎలా అంటే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథాన్ని పంపించిన తర్వాత దాని యొక్క రక్షణ భారాన్ని ఆయన తీసుకున్నాడు. ఇది ఎటువంటి మార్పులకు చేర్పులకు గురి కాబడినటువంటి గ్రంథం. గురి కాలేదు, కాబడదు, కాబోదు, ఖయామత్ వరకు కూడా రక్షించే బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే దైవ గ్రంథాల్ని అల్లాహ్ పంపించాడని విశ్వసించాలి. అలాగే దైవ ప్రవక్తల్ని కూడా ఓ రుసులిహి ఓ కుతుబిహి ఓ రుసులిహి, పుస్తకాలను నమ్మాం, దైవదూతలు నమ్మాలి. అలాగే దైవ ప్రవక్తలు నమ్మాలి. ఏ ప్రవక్తని కూడా తోలనాడేటటువంటి మాట తప్పు. కొంతమంది ఏమంటారంటే ఈసా అలైహిస్సలాం వారిని, యేసుక్రీస్తు వారిని మన వాళ్ళు తెలియక వెటకారం చేస్తుంటారు. మీకు అర్థమవుతుందా? అల్లాహ్ తబారక వ తఆలా ఏమన్నాడంటే ఆయన ఈసా మసీహ్ ఎంతో గొప్ప ప్రత్యేకత కలిగినటువంటి వాడు. అల్లాహ్ యొక్క ఆత్మతో జన్మించబడినటువంటి వాడు ఈసా రూహుల్లా. ఏంటి? ఈసా రూహుల్లా. యేసుక్రీస్తు వారు ఈసా అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞతో జన్మించబడినటువంటి వ్యక్తి, తండ్రి లేకుండా పుట్టించబడ్డ వ్యక్తి. కొంతమంది అంటారు
యేసుక్రీస్తు వారు తండ్రి లేకుండా పుట్టించబడ్డవాడు కాబట్టి దేవుడు అండి. మరి ఆదము అలైహిస్సలాం తల్లిదండ్రులు లేకుండా పుట్టించబడ్డాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు చెప్పండి. ఆదము అలైహిస్సలాం తల్లిదండ్రులు లేకుండా పుట్టించబడ్డాడు. ఆయన ఈయనకంటే గొప్ప దేవుడు కదా. ఇక్కడ చెప్తున్నా, అల్లా తను తలుచుకున్నది చేయగల గొప్పవాడు. ఖురాన్ అంటుంది, వమా ఖదరుల్లాహ హక్క ఖదరి. మీరు అల్లా గొప్పతనాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఇంకా మీరు తెలుసుకోవట్లేదు. తెలుసుకుంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఓ ముస్లిం సమాజమా, మీరు ఎలా నిద్రపోతున్నారు? నా కళ్ళతో చూసినటువంటి విషయాలను మీరు చూస్తే మీ భార్యలతో చేసే సంసారాన్ని మర్చిపోయి అడవుల్లోనూ ఎడారుల్లోనూ అల్లా యొక్క జిక్ర్ చేస్తూ పిచ్చివాళ్ళ మాదిరిగా తిరుగుతాడన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. అటువంటి శిక్షలు ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారు? నా కళ్ళతో నేను చూసిన శిక్షల్ని మీరు చూస్తే రేపు ఖయామత్ అనేది సులువుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? తీర్పు దినం అనేది అల్లా మిమ్మల్ని సులువుగా వదిలేస్తాడని మీరు అనుకుంటున్నారా? ఖురాన్ అంటుంది, మీలో ప్రతి ఒక్కడు నరకాన్ని తాకి నరకాన్ని రుచి చూసి స్వర్గానికి వెళ్తాడు. నరకం యొక్క రుచి చూడాల్సిందే అంది ఖురాన్. మీలో ప్రతి ఒక్కడు నరకం యొక్క రుచి చూస్తాడు. ఒకటి ముందుగా ఎవరు నమ్మాలి? అల్లాను విశ్వసించాలి, అల్లా యొక్క ప్రవక్తల్ని విశ్వసించాలి, అల్లా యొక్క దూతల్ని విశ్వసించాలి, అల్లా యొక్క గ్రంథాలని విశ్వసించాలి, అలాగే తీర్పు దినాన్ని విశ్వసించాలి. తీర్పు దినాన్ని, ఖయామత్ అనేది ఒకటి ఉంది, తప్పకుండా వస్తుంది. తప్పకుండా తీర్పు దినం అనేది ఒకటి వస్తుంది. అల్లా తబారక వ తఆలా మనిషిని వృధాగా పుట్టించలా. ఉదాహరణకి ఈ ప్రపంచంలో మనం దేన్ని ఉదాహరణగా తీసుకున్నా, ఒక వస్తువుని తీసుకోండి. మన దగ్గర ఉన్నటువంటి ఒక ఈ మైకే ఉంది. దీని పని ఏంటి? దీని టార్గెట్ ఏంటి? ఇది సౌండ్ బయటికి ఇవ్వడం, లక్ష్యం ఇది. మన ఒంటి మీద బట్టలు ఉన్నాయి, మన శరీరాన్ని కప్పడం. మన చేతుకున్నటువంటి వాచ్ ఉంది, సమయాన్ని చూపించడం. ప్రతి దానికి లక్ష్యం ఉంది. మరి మనిషికి లక్ష్యం లేదా? ఉందా లేదా? ఆ లక్ష్యం ఏంటి? అల్లాని గుర్తించడం. అల్లా తబారక తఆలా వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవుల్ని జిన్నాతుల్ని కేవలం నా ఆరాధన కోసం పుట్టించాను. ఏమన్నాడు అల్లా? నేను మానవుల్ని జిన్నాతుల్ని నా ఆరాధన కోసం పుట్టించా, ఇంకా దేని కోసం పుట్టించలే అన్నాడు అల్లా. ఆయన ఆరాధన కోసం మనల్ని పుట్టించాడు, ఆయన ఆరాధించడం కోసం మనల్ని పుట్టించాడు. మనం ఏం చేస్తున్నాం? మన ప్రసంగంలో చెప్పుకున్నాం, తెల్లారు లేస్తే మన సంపాదన, మన జీవితం, పక్కవాడు బాగుపడితే అసూయపడ్డాం, రకరకాల ఇక మనకి చెప్పా. వలాశ్రీ ఇన్నల్ ఇన్సాన్ లఫీ ఖుస్ర్. వలాశ్రీ ఇన్నల్ ఇన్సాన్ లఫీ ఖుస్ర్. కాలాన్ని సాక్షిగా పెట్టి చెప్తున్నా, మానవుడు తీవ్ర నష్టానికి గురై ఉన్నాడు. ఆ నష్టం ఏంటంటే మనం ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోవడం. మన విషయానికి వస్తే తీర్పు దినాన్ని దృఢంగా విశ్వసించాలి. ఖయామత్ అనేది ఒకటి ఉంది. ఆ రోజు నేను చేసినటువంటి కర్మలకి అల్లా దగ్గర సమాధానం చెప్పాలి. ఎక్కడ? అల్లా దగ్గర సమాధానం చెప్పాలి. నా ప్రభు నన్ను పంపించాడు ఈ ప్రపంచంలోకి, నన్ను ఇక్కడ ఆరాధన చేయమని పంపించాడు. ధర్మసమ్మతంగా ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవితాన్ని గడపమని ఖురాన్ ఒక గైడ్గా నాకు ఇచ్చాడు. దాని ప్రకారం నేను బతకాలి. ఉదాహరణ తీసుకుందాం. ఒక మిషన్ ఒక మొబైల్ తయారు చేస్తాడు. మొబైల్లో చిన్న బుక్లెట్ ఉంటుంది. ఉదాహరణ ప్రతి వస్తువు కూడా ఉంటుందా ఉండదా? ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాం, ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకుంటాం, ఒక ఏసీ తెచ్చుకుంటాం, ఒక విలువైనటువంటి వస్తువు కూడా తెచ్చుకుంటాం. దాంట్లో చిన్న బుక్ ఇస్తాడు. ఇస్తాడా? ఎవడా? దేనికి ఇస్తాడు? ఈ బుక్ లో ఆ వస్తువు ఎలా పనిచేస్తుందో చూడండి అని ఇస్తాడు. మాకు అదేమొద్దు, వాడుతూ మాకు పని లేదు, మా ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడతామంటే ఏమవుతుందండి? పనిచేస్తుందా? పనిచేయదు. అల్లా కూడా మనల్ని ప్రపంచంలోకి పంపించిన తర్వాత ఈ ప్రవక్తలు అనేటటువంటి వాళ్ళ ద్వారా గ్రంథాలు పంపించి ఆ గ్రంథం ప్రకారం జీవితం గడిపితే మీకు స్వర్గం ఉంటుంది, లేదా
తీర్పు దినాన మిమ్మల్ని పట్టుకుని నేను ప్రశ్నిస్తాను. ఎంత గురువుగారు ఒక సూర చదివాడు, ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా, నిశ్చయంగా నరకం సిద్ధం చేయబడింది, లిత్తాగిన మావా లాబిసీన ఫిహా అహ్కాబా. ఖురాన్ వాక్యాలు. ఇన్న జహన్నమ, జహన్నం నరకం సిద్ధంగా ఉంది, లిత్తాగిన మావా, అది సత్య ధిక్కారుల కోసం తయారు చేయబడింది. సత్యాన్ని ఎవడైతే తిరస్కరిస్తాడో, అల్లాని ఎవడైతే ధిక్కరిస్తాడో, అల్లాని ఎవడైతే ఆరాధించాడో అటువంటి వ్యక్తుల కోసం నరకం సిద్ధం చేయబడింది. అక్కడ ఈ యొక్క నరకవాసులు మంచినీళ్ళు అడిగితే వాళ్ళకి సలసల కాగేటటువంటి నీటిని నోళ్ళు విడదీసి నోరు తెరిచి గొంతులో పోయడం జరుగుతుంది. ఆ వేడికి వాళ్ళ యొక్క ప్రేవులు కడుపులో నుంచి కరిగిపోయి క్రింది నుంచి బయటికి వచ్చేస్తాయి. అస్తగ్ఫిరుల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి భయంకర శిక్ష నుంచి ముస్లిం సమాజాన్ని కాపాడుగాక. ఆమేన్ అన్నాడు అల్లాహ్. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా, ఓ ముహమ్మద్ తెలియచేయి, నరకం సిద్ధంగా ఉంది. ఎటువంటి నరకం అంటే, వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ని అనుకుంటారేమో, ఈ ప్రపంచం కంటే కూడా 69 రెట్లు అధిక వేడిని కలిగి ఉన్నటువంటి అగ్ని. ఆ నరకం యొక్క అగ్ని కీలలు నల్లగా ఉంటాయి, ఎర్రగా ఉండవు. ఆ నరకం యొక్క అగ్ని కీలలు నల్లగా ఉంటాయి. చూడండి, మనం ఎక్కడైనా ఎక్కువ పవర్ తోటి మనం మంట రాజేసినప్పుడు మంట ఎర్రగా ఉంటుందా నల్లగా ఉంటుందా? మంట రగుస్తూ ఉంటాం. ఏ రంగులో వస్తుంది మంట? నల్లగా ఉంటుంది. ఎందుకు? దాని తీవ్రత పెరిగిపోతుంది. ఇక్కడ మన ప్రపంచంలో ఉన్న అగ్నితో పోల్చుకుంటే 69 నుంచి 70 రెట్లు అధిక వేడిని కలిగి ఉన్నటువంటి అగ్ని. అల్లాహ్ అన్నాడు, దాన్ని మీకోసం సిద్ధం చేసి ఉంచా, దాన్ని మీకోసం సిద్ధం చేసి ఉంచా. మీరు ప్రపంచంలో ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటే తీర్పు దినం అనేది లేదు అని చెప్పి కనుక మీరు నమ్మకపోతే, ఉందని నమ్మాలి. మన బాధ్యత. అల్లాహ్ పంపించాడు ఈ ప్రపంచానికి, సత్కార్యాలు చేయమని పంపించాడు, నమాజులు చేయమని పంపించాడు, ఉపవాసాలు ఉండమని పంపించాడు, దాన ధర్మాలు చేయమని పంపించాడు, స్తోమత కలిగితే హజ్ యాత్ర చేయమని పంపించాడు. ఎన్నింట్లో మనం సఫలం అవుతాం? ఆలోచించండి, ఎన్నింట్లో సఫలం అవుతాం? రంజాన్ అయిపోతే, రంజాన్లో మస్జిద్లు కలకలాడుతూ ఉంటాయి. రంజాన్ అయిపోతే ఇమాము మౌజన్ తప్ప జమాత్ ఎవరు ఉండరు. వాస్తవం అంటారా కాదంటారా? ఒకసారి ఆలోచించండి, మనకున్న పరిస్థితి అది. వాస్తవమే కదా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖయామత్ దగ్గర రోజుల్లో మస్జిద్లు రంగులతోటి లైటింగులతోటి అలంకరించబడతాయి. మస్జిద్లో జమాత్ ఉండరు. మస్జిద్లో లైటింగులతోటి, ప్రవక్త వారు ఆ రోజే చెప్పారు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు మస్జిదుల్ని అన్నారు. విద్యుత్ దీపాలతో మస్జిదుల్ని అలంకరిస్తారు, కానీ మస్జిదుల్లో జమాత్ ఉండదు. ఒక సహాబీ అడిగాడు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఖయామత్ దగ్గర రోజుల్లో, ప్రపంచం అంతమవడానికి దగ్గర రోజుల్లో ముస్లిం సమాజం ఆ సంఖ్య ఎలా ఉంటుంది అని. ప్రవక్త వారు అన్నారు, ముస్లిం సమాజం అత్యంత భారీ సంఖ్యలో ఉంటుంది. వాస్తవంగా ఇండియా జనాభా 130 నుంచి 140 కోట్లు అయితే, కేవలం లెక్కల్లో ఉన్నటువంటి ముస్లింలు 30 నుంచి 35 కోట్లు. వాస్తవా? వాస్తవేనా? ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సంఖ్యలో 2వ స్థాయిలో మనం ఉన్నాం. వాస్తవేనా? ప్రవక్త వారు అన్నారు, ప్రపంచంలో ఖయామత్ దగ్గర రోజుల్లో ముస్లింలు కోటాను కోట్ల మంది ఉంటారు, కానీ ప్రవాహంలో కొట్టుకుపోయే గడ్డి పరకల కంటే హీనంగా ఉంటుంది వాళ్ళ బ్రతుకు అన్నారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు ప్రవక్త అని అడిగారు. వాళ్ళు వర్గాలు అయిపోతాయి, ధర్మం ఉండదు, దైవభీతి ఉండదు, విశ్వాసం ఉండదు. వాళ్ళలో తక్వా, దైవభీతి, ఈమాన్, విశ్వాసం. ఒకసారి ఆలోచించండి, వాస్తవం కదా మాటది. ప్రవాహంలో కొట్టుకుపోయే గడ్డి పరకల మాదిరిగా ఉంటారు మీరు అన్నాడే. కాబట్టి
మనం ఆలోచించాల్సినటువంటి విషయం, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దైవం మనల్ని పంపించింది దేని పంపించాడో? సత్కార్యాలు చేయమని పంపించాడు. ఖురాన్ అంటుంది వాళ్ళ ఆసురు, కాలం సాక్షిగా చెప్తున్నాడు. అల్లా కాలాన్ని సాక్షిగా పెట్టాడు. మీ ఇంట్లో ఉన్నటువంటి గడియారాన్ని ముల్లాపేయచ్చు, కాలాన్ని ఆపగలమా? ఆగుతుందా? ఫజర్ అయినంటే జోరు వస్తుంది, జోరు అయినంటే అసరు వస్తుంది, అసరు అయినంటే మగిరిపోయినంటే ఇషా అయిన తర్వాత ఫజర్. మన యొక్క ఆయుష్ తరుగుతూ పోతుంది, మన యొక్క పాపకార్యాలు పెరుగుతూ పోతున్నాయి. దైవం అన్నాడు వాళ్ళ అస్రే ఇన్నల్ ఇన్సాన లఫీ కుసుర్ ఇల్లల్లదీన ఆమను. ఎవరు నష్టంలో లేరంటే ఎవరైతే అల్లాని విశ్వసిస్తారో, ఎవరైతే అల్లా ప్రవక్తల్ని విశ్వసిస్తారో, దైవదూతల్ని విశ్వసిస్తారో, ఆయన గ్రంథాలని విశ్వసిస్తారో, తీర్పు దినాన్ని విశ్వసిస్తారో, వీటితో పాటు లాభ నష్టాల్ని కూడా విశ్వసించాలి. ఏది? అదృష్టాన్ని దురదృష్టాన్ని కూడా. మన భయాల్లో చెప్పాం, మన విశ్వాసాల్లో కొంచెం తేడా ఉన్నా స్వర్గానికి వెళ్ళలేం. ప్యూర్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి విశ్వాసం అంటే. ఖురాన్ అంటుంది మా అసాబక మిన్ హసనతిన్ ఫమిన్ అల్లాహ్ వమా అసాబక మిన్ సయ్యిఅతిన్ ఫమిన్ నఫ్సిక. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ చెప్తున్నాడు, లాభం మరియు నష్టం ఎవరి దగ్గర నుంచి జరుగుతుంది? లాభం మరియు నష్టం అల్లాహ్ తరపు నుంచి జరుగుతుంది. మా అసాబక మిన్ హసనతిన్ ఫమిన్ అల్లాహ్ వమా అసాబక మిన్ సయ్యిఅతిన్ ఫమిన్ నఫ్సిక. మీ ఆత్మల మీద వచ్చే లాభం, మీ ఆత్మల మీద వచ్చే నష్టం, మీకు వచ్చే లాభం కానీ మీకు వచ్చే నష్టం కానీ అల్లాహ్ తరపు నుంచి జరుగుతుంది తప్ప ఎవ్వరి తరపు నుంచి కాదు. దీన్ని పూర్తిగా ఒక విశ్వాసి నమ్మాలి. ఇది కూడా విశ్వాసంలో ఒక భాగం. అల్లాహ్ అన్నాడు ఇల్లల్లదీన ఆమను, ఎవరైతే విశ్వసిస్తారో, వ అమిలు సాలిహాత్, సత్కార్యాలు చేయడం. సత్కార్యాలు అంటే ఏంటి? సత్కార్యాలు అంటే మంచి పనులు. ఇస్లాం మంచి అవకాశం ఇచ్చింది ఒక విశ్వాసకి, ప్రతి విశ్వాసకి కూడా. నమాజ్ చదువుకునే ప్రతి విశ్వాసకి, అల్లాహ్ని ఆరాధించే ప్రతి విశ్వాసకి మంచి అవకాశాలు ఇచ్చింది. ఎటువంటి అవకాశాలు అంటే, అల్లాహ్ని విశ్వసించిన తర్వాత, దైవాన్ని నమ్మిన తర్వాత మనం చేసేటటువంటి దైవ మార్గంలో చేసే ప్రతి పని అల్లాహ్ ఇష్టపడతాడు. మంచి పని, చెడు పని కాదండి, మంచి పని. ఒక సహాబీ అడిగాడు, ఒక సహాబీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగాడు, ఓ ప్రవక్త, సత్కార్యాలు అంటే ఏంటి? సత్కార్యాలంటే నువ్వు నమాజ్ చదవడానికి మస్జిద్కి వెళ్ళేటటువంటి దారిలో ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగించేటటువంటి వస్తువులు, రోడ్డు మీద ఇబ్బంది కలిగించే వస్తువులు, రాళ్ళు కానీ ముళ్ళ కంచెలు కానీ లేదా సీసా పెంకులు కానీ ఇతరత్ర ఏదైనా నష్టం కలిగించే వస్తువు ఉంటుంది, దాన్ని తీసి పక్కకు తోయడం కూడా ఒక సత్కార్యం. నీ భార్యకి ప్రేమగా నోటికి ముద్ద అందించడం కూడా ఒక సత్కార్యం. చూడండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, నీ తోటి ముస్లిం సోదరుడు నీకు మస్జిద్లో సలాం చెప్తాడు, ఆ సలాంకి జవాబు ఇవ్వడం కూడా ఒక సత్కార్యం. నీ తోటి ముస్లిం తోటి ప్రేమగా మాట్లాడడం ఒక సత్కార్యం. అల్లాహు అక్బర్. చూడండి, ఒక మంచి పని, ఎన్ని పుణ్యాలు మనకు తెలిసేవన్నీ. మన తోటి ముస్లిం తోటి మంచిగా మాట్లాడటం, అతని సలాంకి సలాం చెప్పడం, అతనితో ప్రేమగా ఉండడం, అతనికి వైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వడం కూడా ఒక గొప్ప సత్కార్యం. ఇంకొక విషయం కూడా చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ఇంట్లో నీ భార్య ఉండగా నువ్వు అల్లాహ్కి భయపడి చెడు పని చేయకుండా కేవలం నీ భార్యతోటి సంసారం చేయడం కూడా ఒక గొప్ప సత్కార్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిగణిస్తాడని చెప్పి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది.